ఇంట్రెస్టింగ్ షార్ట్తో మీ ముందుకు వచ్చేసా. ఎండాకాలంలో రాత్రిపూట ఎండ రాదు తెలుసా? వర్షాకాలంలో రాత్రి వర్షం కురుస్తుంది, చలికాలంలో రాత్రిపూట చలి కురుస్తుంది. కానీ ఎండాకాలంలో ఎండ ఎందుకు రాదంటే మన సూర్యబాబు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ రాత్రికి రాకపోతే దంచి ధనియాల పొడి చేస్తుందని సూర్యబాబు వాళ్ళ దగ్గర రాత్రికి ఉన్నాడు. అందుకే ఈ మామిడికాయ వాళ్ళ ఆవిడ. అరే ఇది నిజంగా ఫన్నా లేకపోతే నువ్వు క్రియేట్ చేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఊర్లో అయితే ఉన్నాను కదా, ఊర్లో అయితే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంది అని చెప్పి మీకు అయితే చూపిస్తాను. యాక్చువల్గా నేను ఇప్పుడే లేచాను, ఇంకా బ్రష్ అయితే చేయలేదు. సో నేనేమేం చేస్తాను, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మీకైతే ఒక వీడియో అయితే చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం యాక్చువల్గా బ్రష్ ఫస్ట్ నేను అయితే లెగవంగానే బ్రష్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం బ్రష్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అనేది మీకు కంటిన్యూగా చూపిస్తా, వచ్చేసేయండి. నేనేం చేస్తాను, ఇక్కడ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది విలేజ్లో అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ బ్రష్ అయితే చేసేద్దాం. బ్రష్ చేసే కలుస్తాం. ఇప్పుడే బ్రష్ అయితే చేసేసాను, ఫేస్ వాష్ అయితే చేద్దాము. ఫేస్ వాష్ కూడా నేను యూజ్ చేస్తాను. చాలా మంది అడుగుతారు మీ స్కిన్ కేర్ అది అని. యాక్చువల్లీ ఇదైతే వెస్టేజ్ ప్రోడక్ట్, అమ్మ వెస్టేజ్ చేస్తారు కాబట్టి నేను అక్కడే ఒకటి అయితే తీసుకున్నాను. ఇదైతే ఫేస్ వాష్. ఇప్పుడు ఫేస్ వాష్ అయితే యాక్చువల్గా స్నానం చేసిన తర్వాత మామూలుగా సన్ స్క్రీన్ కానీ ఇవైతే అప్లై చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే యాక్చువల్గా నేను స్నానం చేసిన తర్వాతే సన్ స్క్రీన్ కానీ ఇవన్నీ అప్లై చేస్తాను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను బ్రష్ చేయంగానే అయితే నేను కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి. మామూలుగానే ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ ట్యాన్ అయిపోయామన్నమాట. ఇంక ఇది కూడా రాసుకోలేదంటే ఇంకా ఫుల్ బ్లాక్ అయి కూర్చుంటాము. సో అందుకని నేను బ్రష్ చేయగానే అయితే లిప్ బామ్ అని కొంచెం సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడైతే. అదే ఇప్పుడు మీకు అయితే చూస్తున్నాను. సేమ్ ఇది కూడా వెస్టేజ్ ప్రోడక్టే అనమాట. ఏమక్క ప్రతిదీ వెస్టేజ్ అంటే అమ్మ వెస్టేజ్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం వెస్టేజ్ అంటే ఏంటంటే ఇవి ఆన్లైన్లో ఏం దొరకవు, బయట స్టోర్స్ అయితే ఉంటున్నాయి చాలా చోట్ల. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసింది వెస్టేజ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. సో అమ్మ చేస్తుంది కాబట్టి నేను అమ్మ దగ్గర అయితే తీసుకున్నాను. సన్ స్క్రీన్ అయితే కొంచెం అయితే నేను ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే అసలు సన్ స్క్రీన్ ఎందుకు అని అంటారు. సన్ స్క్రీన్ ఏంటంటే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ అనేది మనం అప్లై చేసుకుంటాము. అలా అని చెప్పేసి మొత్తం అంటే సన్ స్క్రీన్ మొత్తం రాసేసుకొని నేను ఎండలో తిరిగేస్తా అంటే మీరేమి అదేం ఉండదు. కాకపోతే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ కొంచెం ప్రొటెక్ట్ చేస్తానికి తప్పితే ఏమి ఉండదు. ఇది సన్ స్క్రీన్ అనేది 2 అవర్స్కి ఒకసారి రీఅప్లై అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవు గైస్. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీ ఏరియా కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండలు మీ ఏరియాలో ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. ఇక్కడైతే అసలు మామూలుగా లేవు ఎండలు అయితే, ఫుల్ ఎండలు అనమాట అసలు. సో ఇప్పుడు కొంచెం సన్ స్క్రీన్ ఇదంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే హౌస్ అయితే కొంచెం ఇల్లు అయితే ఊడ్చేయాలి. ఇల్లు ఊడ్చేసి కొంచెం యాక్చువల్గా బట్టలు అయితే ఉతకాలి. ఇప్పుడు పనులు ఏమేమి ఉన్నాయంటే హౌస్ ఒకటి ఊడ్చేయాలి ఒకసారి, మళ్ళీ తుడవాలి. నెక్స్ట్ బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా వాష్ చేయాలి. ఆ తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ ఈ పనులన్నీ వరుసగా చేసేస్తా, చూద్దాం, వచ్చేయండి. ఊడ్చేది ఒకసారి మామూలుగా అయితే అంటే మా మామ వస్తారు కదా, మా మామయ్యకి హెల్ప్ మా మామయ్యకి చేయటానికి అయితే ఆమె ఇల్లు ఊడ్చి అవన్నీ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఆమె రావటానికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం నేను వచ్చినప్పుడల్లా నేనే ఊడ్చేసుకుంటాను.
అండ్ నా బట్టలు నేనే వాష్ చేసేస్తాను. నేనేం చేస్తా అంటే ఆమె వచ్చే లోపు అయితే నేను ఇల్లు అయితే ఊడ్చేసి తుడిచేసేస్తాను. మా బట్టలు అంటే నావి కానీ గోపివి అక్క వాళ్ళ పాప ఎవరన్నా ఉన్నా కానీ అవన్నీ అయితే నేనే వాష్ చేసేస్తాను. ఇంకా మా అమ్మ వచ్చాక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా అలా అనమాట. వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ పనులన్నీ నేనేం చేయట్లేదు. నార్మల్గా అయినా నేను ఊరు వెళ్ళినప్పుడల్లా అంటే పని మనిషి వస్తారు కానీ ఆమె వచ్చేలోపే ఆమె లేట్ అవుతుంది కాబట్టి నేను మార్నింగే లేవగానే బ్రష్ చేసి ఇల్లు ఊడ్చేసి తుడిచేసి నా బట్టలు నేనే వాష్ చేసుకుంటాను. అంటే వాషింగ్ మిషన్ వేస్తాను, లేకపోతే కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసేస్తాను అలా అనమాట. ఇంకా ఆమె వచ్చిన తర్వాత అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా అలానే ఇల్లు మొత్తం ఊడ్చేసి క్లీన్ అంటే తడిబట్ట పెట్టేశాను. తర్వాత బట్టలు కొన్ని ఉంటే బట్టలు కూడా ఉతికేసా అన్నమాట. ఇప్పుడే అయితే జస్ట్ ఫ్రెష్ అయితే వచ్చాను. కొంచెం స్కిన్ కేర్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఫుల్ సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. యాక్చువల్గా నేను మాయిశ్చరైజర్ మర్చిపోయాను, సో అందుకే ఓన్లీ సన్ స్క్రీనే యూజ్ చేశాను. సన్ స్క్రీన్ అయిపోయింది. కొంచెం లిప్ బామ్ పెట్టేసుకొని నేను ఎప్పుడైనా కానీ కుంకుమే పెట్టుకుంటాను. ఇంట్లో ఉన్నాను అంటే కుంకుమే పెట్టుకుంటాను. కుంకుమ బయటికి ఎక్కడికన్నా వెళ్తేనే బింది పెట్టుకుంటాను తప్పితే బొట్టు పిల్లలు అవి పెట్టుకుంటాను తప్పితే ఇంట్లో ఉంటే ఓన్లీ కుంకుమ పెట్టుకొని పూజ అయితే చేసేస్తాను. నెక్స్ట్ పూజ ఎలా చేశాను అనేది చూసేయండి. మ్యాక్సిమం పని అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం పూజ అయితే చేసేసుకున్నాము. మా ఇంటి దగ్గర సంజా చెట్టు అయితే ఉంది, దాని పూలు అయితే కోసుకొని మనం పూజ అయితే చేసేద్దాం. గాయ్స్ చెట్టు అయితే ఇది గాయ్స్. నాకు డైలీ పూజ చేసుకోవటం అయితే అలవాటు. అది ఊర్లో ఉన్నా కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ముందు ఫ్రెష్ అవ్వగానే పూజ అయితే చేసుకోవాలి. నేను డైలీ పూజ అయితే చేస్తాను. నాకు అలా అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. నాకు మంచిగా అనిపిస్తుంది. మైండ్ అంతా రిలాక్సింగ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆఫ్టర్ పూజ తర్వాతే నేను ఏదైనా చేస్తాను. మ్యాక్సిమం టిఫిన్ అయినా ఏదైనా ఆఫ్టర్ పూజ చేస్తాను అనమాట. నాకు అలా అలవాటు. ఇంకా సో పూజ అయితే సింపుల్గా అయితే చేసేసాను. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈరోజు అయితే చపాతీ అయితే చేస్తున్నాం అనమాట. మా అక్క వాళ్ళ పాప అయితే పాపం అదే కలిపేసి చపాతీలు కూడా చేసింది. ఇవైతే నేనైతే ఇప్పుడు కాలుస్తున్నాను. యాక్చువల్గా అంటే నేను ఇక్కడికి వచ్చాక ఏంటంటే నాకు అసలు టైం అనేది తెలీదు. అని ఏం చెప్పాలంటే నేను మార్నింగ్ 7 కల్లా లేస్తున్నాను ఆటోమేటిక్గా. 7కి లేచినా కానీ నాకు టైం అసలు తెలియట్లేదు. ఏ డే గుర్తుండట్లేదు, ఏ రోజు ఎట్లా అనేది తెలియట్లేదు. కానీ టైం మొత్తం ఈజీగా త్వరగా అయిపోతుంది. కానీ అదే నేను అక్కడ ఉన్నట్లయితే నేను లేట్గా లేచినా ఒకవేళ 9 or 10కి లేచినా కానీ మొత్తం అయిపోతుంది. చక్కగా 12 కల్లా మొత్తం ఫుడ్ చేయటం అంతా అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవటానికి కానీ కొంచెం టైం ఉంటుంది. నేను వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను. కానీ ఇక్కడ మాత్రం ముందే లేచిన పని ఏముండదు. పని ఏం లేకపోయినా కానీ అది మాత్రం టైం ఈజీగా అయిపోతుంది. చేసేది ఏం లేదు కానీ టైం మాత్రం ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇదైతే నేను ఇక్కడ గమనించాను. ఇంక ఇప్పుడే అయింది గాయస్. మేమైతే టిఫిన్ అయితే తింటాము. మ్యాక్సిమం ఇక్కడ ఎండల వల్ల ఫుల్ ట్యాన్ అయితే అయిపోయాను. అసలే కొంచెం కలర్ స్కిన్ కేర్ చాలామంది స్కిన్ కేర్ గురించి కూడా చాలా అడుగుతున్నారు. అసలు ఏమి అని దాని మీద అయితే మనం ఒక వీడియో అయితే చేద్దాము. అసలు ఆ టిప్స్ అవి స్కిన్ కేర్ గురించి టిప్స్ అవన్నీ అయితే నేను ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. నేను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. బాయ్. హాయ్ చెప్పు. చూసుకోలే
ఏం కూర చేస్తున్నా? కాకరకాయల కూర. మనం చిన్నప్పుడు అయితే ఇలా ఎక్కువ తాగేవాళ్ళం కదా. నాకు ఇలా బాగా ఇష్టం అనమాట. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, ఆంటీ షాప్ అని చెప్పి అందరు ఆంటీ అనే పిలుస్తారు. సో ఆంటీ షాప్లో అయితే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాము. దీన్ని నేను చూడండి భలే ట్రిక్ టిక్ అని తీసేస్తా. అది గైస్ ఆల్రెడీ మా అక్క వాళ్ళ పాప తీసి దీన్ని పెట్టింది. సో నేను ఇట్లా అన్నా అయితే యాక్చువల్గా మేము వెళ్ళాం కదా. అయితే ఆంటీ అంటే వెళ్ళాం కదా, ఆ షాప్ దగ్గర బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. యాక్చువల్గా నేను క్లిప్పు తెచ్చుకోలేదు అనమాట, మర్చిపోయాను. ఈ ఎండలకి జడేసుకోవటం కన్నా పైన కొప్పు పెట్టుకోవటమే పద్దాక అయితే. సో క్లిప్లు ఏమైనా ఉన్నాయేమని అడిగితే క్లిప్స్ అయితే లేవంట. క్లిప్లు అలా లేవు అని చెప్పేసి ఇలా ఎప్పుడో నుంచో అంటే ఉన్నాయంట, మేము వాడట్లేదు అని చెప్పి పాపం ఫ్రీగా ఇచ్చారు ఆంటీ. అయితే థ్యాంక్ యూ ఆంటీ ఇవి ఇచ్చినందుకైతే. ఇది ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇది ఒకటి ఇంకా తీసుకోమన్నారు. మీకు కావాల్సినవి తీసుకోండి ఫ్రీగానే అన్నారు. ఫ్రీగానే ఇచ్చారు గైస్, కానీ అది బాగానే అనిపించినాయి. క్వాలిటీ మరీ చీప్గా ఏం లేవు, ఫ్రీగానే ఇచ్చారు. ఈ రెండు ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ బ్యాంగిల్స్ అంటే అక్క వాళ్ళ పాపకి బ్యాంగిల్స్ ఉన్నాయంట, అవి కూడా మీ అక్క వాళ్ళ పాపకి తీసుకో అంటే నేను తీసుకోమంటే ఒక 3 జతలు అయితే తీసుకున్నాను గైస్. అంటే డైలీ వేసుకోవటానికి బాగానే అనిపిస్తాయి. సో ఈ 3 ఇచ్చారు. ఇంకా తీసుకోమన్నారు, నేనైతే తీసుకోలేదు, ఇవే కొన్ని తీసుకున్నాను. మళ్ళీ అయితే క్లిప్పులు కూడా ఉన్నాయి, క్లిప్స్ కూడా తీసుకోమంటే ఇంక క్లిప్స్ కూడా తీసుకున్నాను. అంటే మా అక్క వాళ్ళ పాపకి ఇవ్వచ్చులే అనే వేలో అయితే ఈ క్లిప్పులు కూడా తీసుకున్నాను. ఒక చిన్న క్లిప్ ఇవి కూడా ఇచ్చారు. ఇవైతే ఇచ్చారు గాయ్. ఇవన్నీ అయితే మాకు ఫ్రీగానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఇవి ఇచ్చినందుకైతే. ఈసారి నెక్స్ట్ టైం ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఆంటీని అయితే చూపిస్తా. గైస్ మా అక్క వాళ్ళ పాప ఇవి కూడా తెచ్చుకుంది గాయ్. ఇందాక టిఫిన్ చేసాం, మళ్ళీ తెచ్చుకొని ఇది తింటున్నాం. మీకు ఇది ఎండలు అయితే మామూలుగా లేవు. మా అక్క వాళ్ళ పాపని చూపిస్తా. హెవీ చెప్తాను. అదే మా అక్క వాళ్ళ పాప 10th ఎగ్జామ్స్ రాసింది గాయస్. 10th రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా రాసావు జాను? బాగానే రాసినా అని చెప్తుంది. రిజల్ట్స్ అయితే చూడాలి. ఈ ఎండలకి మాడిపోతున్నాం గాయస్. ఏం చేయాలి ఏం అర్థం కావట్లా. మా మామయ్యకి ఐ ఆపరేషన్, అదే ఏమంటారు చుక్లాల ఐ ఆపరేషన్ అయితే చేశారు, కనిపించట్లేదని చెప్పేసి. ఈ రోజుకి 4 days అనమాట ఐ ఆపరేషన్ చేసి. ఇంకా అందువల్ల అయితే ఆ ఆపరేషన్ చేయటం వల్ల అయితే మేము ఇక్కడే ఉన్నాము. మ్యాక్సిమం నేనైతే ఒక 1 week ఇక్కడే ఉంటాను మ్యాక్సిమము. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తా అనేది అయితే నాకు తెలియదు, కానీ ఇంకొక 1 week అయితే అంటే మినిమం ఒక 10 days అయినా అంటే 2 hours ఒకసారి డ్రాప్స్ అయితే వేయాలి కంట్లో. ఇంకా సో అందువల్ల అయితే నేనైతే ఉన్నాను. గోపి అయితే వెళ్ళేసి వస్తా అన్నట్లు అన్నాడు. చూడాలి ఒకసారి అయితే. మ్యాక్సిమం మామయ్యకి చేయించింది అయితే లేజర్ ట్రీట్మెంట్ అనమాట. దానికి డాక్టర్ అయితే మ్యాక్సిమం అన్నీ తినేయొచ్చు అని చెప్పారంట. కానీ ఇంటి చుట్టుపక్కల అంటే వాళ్ళు అంటే పక్కన వాళ్ళు వస్తారు కదా, అమ్మ కూడా అంది పత్యం అయితే కంపల్సరీ చేయాలి. ఆ డాక్టర్స్ అంటే కొంచెం అలానే చెప్తారు అన్నీ తినమని. కాకపోతే ఏంటంటే పత్యం చేయండి అంటే అదే మినిమం ఒక 1 month అయినా ఏం తినకుండా ఓన్లీ పత్యం చేపిద్దామా అన్నట్లయితే అనుకుంటున్నాము. మ్యాక్సిమం డాక్టర్ని అడిగితే ఆయన అయితే అన్నీ తినేసేయమన్నారంట. కాకపోతే ఎందుకులే మన సేఫ్ మన కదా అనే వేలో అయితే మ్యాక్సిమం అయితే ఏం పెట్టట్లేదు. అంటే దొండకాయ ఒకటి పెట్టాము, మ్యాక్సిమం దొండకాయ తోటకూర ఫ్రై చేసాము. ఇంకా 2 days అయింది కాబట్టి ఫస్ట్ డే అయితే పెరుగన్నమే పెట్టామన్నమాట. సో అలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాము అది ఇదనే నేను కంటిన్యూగా, సరే నెక్స్ట్ ఏం చేస్తాము అనేది నేను కంటిన్యూ చేస్తాను. బాయ్. మా అమ్మ ఏం కూర చేస్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్. ఏం కూర చేస్తున్నా? గోంగూర తిరగమాత వేస్తాను గాయస్. ఫ్రిడ్జ్లో ఉన్నాయి.
ఇదేమో మామయ్యకి దొండకాయ చేస్తున్నారు, మాకేమో అది గోంగూర తాలింపు వేస్తుంది, గోంగూర కర్రీ. ఇవి మా చెట్టుదే గాయస్, అదే హైదరాబాద్లో అయితే కొనుక్కోవాలి, ఏడైతే మాకు చెట్టు ఫ్రీగా వచ్చినాయి. ఇంకా ఆ రోజు అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుంచి, ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను రికార్డ్ చేశాను. ఇదైతే మేము ఒక రీల్ చేసాము. ఈ రీల్ ఏంటి అని గెస్ట్ చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా లాస్ట్లో స్టెప్ రాంగ్ చేసామని చెప్పి నేను ఇంకా పోస్ట్ చేయలేదు. వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ తిరుమా పిన్ని, మనకి నేను వరుసకి కొడుకులు అవుతాను. షీ ఈజ్ మై రిలేటివ్ పిన్ని. ఓకే, వీడైతే ఫుల్ ఫన్ అయితే చేస్తున్నాడు. మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ నవ్వించాడు వీడైతే. తినొచ్చేసి మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళ పాప తెలుసు కదా, జాను వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నా సబ్స్క్రైబర్ కూడా. హాయ్ చెప్పు, చెప్పురా. హాయ్ హాయ్. ఇంకా చెప్పండి రా, చెప్పురా అన్నా. ఓకే, తినకి 10 రోజుల్లో 10K ఫాలోవర్స్ వచ్చారు. 10K ఫాలోవర్స్ వచ్చారంట. వాళ్ళ అభినందనతో కామెడీ వీడు అన్ని ఫుల్ ఫన్ చేస్తున్నాడు గాయస్. అదేం లేదు, అభినందనతో తిను బాగా డెవలప్ అవ్వాలని కనపడట్లేదు. కోరుకుంటూ వాళ్ళ ఆశీస్సులు ఈ తేజ గోపి యూట్యూబ్ ఛానల్ కి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓకే, నువ్వు పక్కకు ఆ బాబు చెప్పింది చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నా సబ్స్క్రైబర్. నేనైతే వీళ్ళ సబ్స్క్రైబర్ని. థ్యాంక్ యూ, చాలా బాగుంటాయి, ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే థ్యాంక్ యూ. తినైతే మా అక్క వాళ్ళ పాప ఉంది కదా, అది జాను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తిను అయితే ఊరు వచ్చింది, సో అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్. ఈ తేజ గోపి యూట్యూబ్ ఛానల్ వ్యూ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఓకే బాయ్. తిను వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు అనమాట, ఉమేష్ వేడు. నాకు ఫుల్ ఫన్ అనమాట. అంటే ఆ రోజు టెంపుల్లో పూజ అయితే జరిగింది. ఇంకా మా అక్క వాళ్ళు పూజ చేస్తే టెంపుల్కి వెళ్ళాం, అప్పుడు వచ్చాడనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే ఫుల్ ఫన్ చేశాడు. సరే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చా అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ కామెడీ చేస్తున్నాడు. వీడుంటే ఇంకా నవ్వటమే పని అనమాట. అంతలా నవ్వాను వీడి దగ్గర అయితే నేను. ఇంకా సో మా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి ఏంటంటే, మా ఇంటి పక్కనే అయితే గార్డెనింగ్ ఉంటుంది కదా, అంటే చెట్లు అయితే ఉంటాయి కదా. ఇంకా ఈవినింగ్ అయిపోగానే ఒక 5 ఆ టైంలో వెళ్ళేసి చెట్లన్నిటికీ అయితే వాటర్ అయితే పెడతాము. ఇంకా నార్మల్గా అయినా కానీ ఇంకా ఈ ఎండలకైతే పాపం మా చెట్లు ఎన్ని వాటర్ పెట్టినా ఫుల్ తాగేస్తున్నాయి. ఇంకా డైలీ అయితే ఇంక ఇట్లా నేనున్న మ్యాక్సిమం ఊర్లో నేను 20 డేస్ ఉన్నాను నేను ఊర్లో. ఆ 20 డేస్ అయితే మ్యాక్సిమం ఈవినింగ్ రొటీన్ అయితే సేమ్ ఇలానే అనమాట. ఇంకా ఈవినింగ్ అవ్వగానే చెట్ల దగ్గరికి వెళ్ళేసి వాటర్ పెట్టి కొంచెం సేపు అయితే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చునే వాళ్ళం, నేను మా అక్క వాళ్ళ పాప. చాలా బాగా అనిపిస్తుంది అక్కడ కూర్చున్నట్లయితే. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు న్యాచురల్గా ఎలా ఉంటుందో ఆ వేలోనే అనిపించింది. చాలా కామెడీగా ఫన్గా కూడా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్. వర్షాకాలంలో రాత్రి పూట వర్షపడింది, చలికాలంలో రాత్రి పూట చలి కురిసింది. అట్లా ఎండాకాలంలో ఎండ రాకూడదని ఈ మామిడికాయ పుట్టింది. హలో ఫ్రెండ్స్, ఈ మామిడికాయ బౌల్లో